అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ఓ ఏడాది కాలంగా తిరుగుతున్న నకిలీ పోలీసును ఎట్టకేలకు నేడు పట్టణ పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. పట్టుబడ్డ వ్యక్తి బద్వేలుకు చెందిన మాడపూరు శివయ్యగా గుర్తించినట్లు రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ మధ్య ఆచార్య తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మరో ఒక వ్యక్తి రాజంపేట టౌన్లోని విద్యాసాగర్ కు వెళ్లే దారిలో వాహనాలు తనిఖీ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం వచ్చిందని, ఆ మేరకు ఎస్ఐ తన సిబ్బందితో కలిసి విద్యానగర్ కు వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి పోలీస్ యూనిఫామ్ ధరించి ఉండి పారిపోటకు ప్రయత్నించగా ఎస్ఐ నజీర్ పట్టుకుని విచారించగా అతనికి పోలీస్ డిపార్ట్మెంట్ తో ఎటువంటి సంబంధం లేదని, అతను సాధారణ పౌరుడని తనదైన శైలిలో పోలీసుల విచారణలో తెలిసిందని వెల్లడించారు. అతను తను పెళ్లి చేసుకునే సమయంలో కూడా నేను రాజంపేట పోలీస్ స్టేషన్ నందు హోంగార్డ్ గా పనిచేస్తున్నట్లు అతని అత్తమామలకు చెప్పినట్టు విచారణలో తేలిందన్నారు. పట్టుబడ్డ వ్యక్తి బద్వేలు నివాసి కాగా రాజంపేటలో పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సీఎం మత్తయ్య ఆచార్య వెల్లడించారు. పట్టుబడ్డ నిందితుడి వద్ద నుంచి ఒక వాకీటాకీ, 5 నకిలీ పోలీసు ఐడి కార్డులను అలాగే పోలీస్ నేమ్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నామని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యానగర్లో రాజంపేట టౌన్లో విద్యానగర్లో ఒక వ్యక్తి పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా డిఎస్పీ గారు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నేను మా డిఎస్పీ గారు ఆదేశాల మేరకు ఎస్ఐ సిబ్బంది అంతా కలిసి విద్యానగర్కి వెళ్ళి చూడగా ఒక వ్యక్తి యూనిఫామ్లో ఉండి పోలీసులైన మమ్మల్ని చూసి పారిపోవడం ప్రయత్నం చేసినాడు. వెంటనే మేము అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే అతను వచ్చేసి పోలీస్ కాదు, హోంగార్డ్ కాదు, ఇతను ఒక నేటివ్, ఇతని పేరు వచ్చేసి శివాయ్. ఇతని నేటివ్ వచ్చేసి బద్వేలు అయితే ఇక్కడ రూమ్ తీసుకొని పోలీస్ యూనిఫామ్లో ఉంటూ పోలీస్ అని చెప్పుకొని తిరుగుతూ అక్రమాలు పాల్పడుతున్నాడు. ఇతన్ని చూస్తే ఇతని మీద ఒక 3 ఐడి కార్డ్స్ కూడా దొరికినాయి. పోలీస్ కానిస్టేబుల్ అని వేసుకున్నటువంటి ఐడి కార్డ్స్, ఇదంతా ఫేక్. తర్వాత అతని దగ్గర ఒక వాకీ టాకీ కూడా ఉంది. ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఇతన్ని విచారిస్తున్నాము. ఇంకా ఇతను ఏ నేరాల్లో ఫర్దర్గా ఏ నేరాలు చేసినారు